నమస్కారం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శబరిమలకు వెళ్ళి ఆ స్వామి దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికోసమే 41 రోజు దీక్ష చేపట్టి ఆ 18 మెట్లు ఎక్కి తలపైన ఇరుముడి పెట్టుకొని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అయితే అప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది. ఆ 18 మెట్లకు కూడా ఎంతో విశిష్టత ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. అవిద్య 18వ మెట్టు, విద్య 17వ మెట్టు, రాజసం 16వ మెట్టు, తామసం 15వ మెట్టు, సత్వం 14వ మెట్టు, స్పర్శ 13వ మెట్టు, జిహ్వ 12వ మెట్టు, నాసిక 11వ మెట్టు, చెవులు 10వ మెట్టు, నేత్రములు 9వ మెట్టు, అహంకారం 8వ మెట్టు, దంభం 7వ మెట్టు, మాత్సర్యం 6వ మెట్టు, మదం 5వ మెట్టు, మోహం 4వ మెట్టు, లోభం 3వ మెట్టు, క్రోధం 2వ మెట్టు, కామం 1వ మెట్టు. 18 పరిపూర్ణతలను సాధించిన జ్ఞానికి సంకేతం. ఆ జ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం. ఈ 18 మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మెట్లు పంచలోహముల అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం యొక్క ఒక ప్రత్యేక మిశ్రమం. ఈ పూతలతో కప్పబడి ఉంటాయి ఆ 18 మెట్లు. 41 రోజులు అంటే మండల కాలం అయ్యప్ప దీక్ష చేసిన వారు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కుటకు అర్హులు. ఇది శబరి గిరీశుడు అయ్యప్ప స్వామి నడిచిన దారి, అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైతే పదునెట్టాంబడిని 18 సార్లు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కను నాటుతారు. మొదటి 8 మెట్లు అరిషడ్వర్గములను అంటే అవి 6 మరియు రాగములను ఇవి 2 సూచిస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంభం, అహంకారం. తదుపరి 5 మెట్లు పంచేంద్రియములను సూచిస్తాయి. నేత్రములు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ. తదుపరి 3 మెట్లు 3 గుణములను సూచిస్తాయి. సత్వం, తామసం, రాజసం. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలను సూచిస్తాయి. హిందూ వేదాంతం ప్రకారం 18వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సూచిస్తాయని చెబుతారు. భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 పురాణాలు, ఉపపురాణాలు కలవు. మహాభారత యుద్ధం మరియు రావణ సంహారం 18 దినములు జరిగినవి. కేరళలోని అయ్యప్ప సన్నిధానం 18 గొప్ప పర్వతాల మధ్య ఉంటుంది. ఆ 18 పర్వతాలు పొన్నంబలమేడు, గౌడన్మల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, కల్కిమల, మతంగలమల, మ్లందుమల, శ్రీపాదముల, దేవర్మల, నిలక్కలమల, తలప్పరమల, నీలమల, కరిమల, పుదుసేర్మ్యల, కలకట్టిమల, ఇంచిప్పరమల మరియు శబరిమల. లోకరక్షకనే శరణమయ్యప్ప. సద్గుణమూర్తియే శరణమయ్యప్ప. 18 అధిపతియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీక్షిస్తూనే ఉండండి మా సనాతన ధర్మ ఛానల్ని. ప్రకృతిని ప్రేమించండి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి.